విశ్వనాథ్ గారి కీర్తి కిరీటం శంకరాభరణంలో కలిగి తురాయిగా మెరిసి సహస్రాధిక పట్టాభిషేకాలు చేయించుకున్న జేవి సోమయాజులు, జొన్నలగడ్డ సోమయాజులు, వెంకట సోమయాజులు గారితో 2 చిత్రాలు చేయటం మా భాగ్యం. ఒకటి వంశవృక్షం, మరోటి త్యాగయ్య. రెండింటికి కర్తలు బాపు, రమణ, మహాదేవన్ గారులే. నిర్మాతలు ఇంజనీర్ కాంట్రాక్టర్ హరిశ్చంద్రారెడ్డి గారు, రెండోవారు ప్రసిద్ధ నిర్మాత నవత కృష్ణరాజు గారు. మొదటి దానికి లాభాలు వచ్చినా నష్టపోయాము, రెండో దానికి నష్టాలు రాకపోయినా నష్టపోయాము. వంశవృక్షం అన్ని విధాలా గొప్పగా రూపుదిద్దుకుంది. సోమయాజులు గారు అద్భుతంగా నటించారు. ఆ పాత్రలో మరొకరిని ఊహించుకోలేము. ఆయన పక్కన ఝాన్సీ గొప్పగా అమరింది. హీరో అనిల్తో పాటు జ్యోతి, కాంతారావు, ముక్కామల, పఠాభి, ఆయన తమ్ముడు జతమోహన్ మిత్ర నటించారు. బేబీ సుబ్బులక్ష్మి, కోన మధుసూదనరావు ఆచార్యులు వారి మనవడు, ఇప్పుడు డిఫెన్స్లో ఆఫీసరు. పాటలన్నీ నారాయణ రెడ్డి గారే రాశారు. వంశవృక్షానికి సితారా అవార్డులు 6 విభాగాల్లో లభించాయి. వంశవృక్షం చిత్రం గూటాల జమీందారు గారింట్లో తీశాము. మా వల్ల ఎన్నో ఇబ్బందులు కలిగిన శ్రీ వెంకటేశ్వరరావు గారు పెద్ద మనసుతో సర్దుకుని భరించారు. వారికి మా ధన్యవాదాలు. చట్ట ప్రకారం పార్ట్నర్షిప్కు కంపెనీలో 13 వాటాదారులు ఉండవచ్చు. నిర్మాత గారికి లక్కీ నెంబరు 13. ఆ సెంటిమెంట్ వల్ల 93 వాటాలకు తానొక్కడే పెట్టగలిగిన 13 వాటాదారులను పెట్టుకున్నాడు. అందులో బాపు, నేను ఇద్దరం అన్నారు. మా జీతాలను వాటాల పెట్టుబడిగా పెట్టుకున్నాం కాబట్టి మాకు లాభాల్లో వాటాలే కానీ జీతాలు లేవన్నారు. కొన్నాళ్ళు అయ్యాక మా వాళ్ళు చాలామంది వాటాలు అడుగుతున్నారు, అంచేత మీకు వాటాలు లేవు, జీతాలే అన్నారు. కొన్నాళ్ళు అయ్యాక సర్లేండి, మీ వాటాలు మీకు ఉంటాయి అన్నారు. కొన్నాళ్ళ తర్వాత ఉండవన్నారు. ఇలా ఉండగా సినిమా రిలీజ్ అయిపోయింది. సూపర్ హిట్ కాదు కానీ అవార్డులతో పాటు సొమ్ములు రాబట్టుకుంది. కానీ మా జీతాలు మనుగడ పడిపోయాయి. కొన్నాళ్ళు అయ్యాక ఇచ్చేశాం కదా అని మమ్మల్నే అడిగారు. అవునన్నా కాదన్నా వారి మాటే చెల్లుతుంది కదా. మాకు కీడు చేయాలన్న ఊహ వారికి ఏ కోశానా లేదని తెలుసు. ఇప్పుడు ఫ్రెండ్స్లా కలుస్తుంటాం. ఆయన కాఫీ గీఫీలు ఇస్తుంటారు. పదుగురాడు మాట పాటి ఏ ధరజల్లు, ఒక్కడాడు మాట ఎక్కడెందు అన్నారు. ఒక్కడాడు మాట ఎక్కదెందు అన్నాడు వేమన. మేము దాన్ని కాస్త సవరించుకొని గొప్పవారి మాట పాటి ఏ ధరజల్లు, బక్కవారి మాట ఎక్కదెందు అనుకుని దండం పెట్టాము. అలాగే మరొక పెద్దవారితో మతి లేక దత్తకట్టాము. నవత వారి త్యాగయ్య స్వాదుఫలమైన చేదునే మిగిల్చింది. దానికన్నా ముందు మా ఆత్మీయ మిత్రుడు బుద్ధిమంతుల చిత్రం వేళ మాకు వెన్నుదన్నుగా నిలిచి మమ్మల్ని నిలబెట్టిన ఫ్రెండ్ ఇండీడ్ అక్కినేని నాగేశ్వరరావు గారి దగ్గర నిందలు, నిష్ఠూరాలు పడవలసి వచ్చింది. శంకరాభరణం విజయం చూసిన ఆవేశంలో, వేడిలో ఇంకో కృష్ణరాజు గారికి నవత, సోమయాజులు, బాలసుబ్రహ్మణ్యం, మహాదేవులతో త్యాగయ్య తీయాలని ఐడియా వచ్చింది. వెంటనే మమ్మల్ని కలిసి అడిగారు. ఆ ఐడియా మాకు ఉంది, అంతకుముందే వచ్చింది. రామాయణం పార్ట్నర్ భక్తా గారి సహకారంతో కన్నడ సూపర్ స్టార్ రాజ్కుమార్ గారితో త్యాగయ్య తీయాలని. మేము ముందుగా అక్కినేని గారిని అడుగుదామనుకున్నాం. ఆయన కాదంటే రాజ్కుమార్ అని, హీరో ఎవరు వేసినా గానం మాత్రం బాలమురళీ కృష్ణ అని అనుకున్నాం. బాలమురళి గారు ఒప్పుకున్నారు. కానీ గాత్రధారణతో పాటు పాత్రధారణ కూడా కోరుకున్నారు. త్యాగరాజస్వామి వారిది 6 అడుగుల భారీ విగ్రహమని, అక్కినేని అయితే మేనేజ్ చేయవచ్చునని సర్ది చెప్పాం. కానీ ఆయన మరికొన్ని సాధ్యం కాని షరతులు చెప్పడంతో మేమే తప్పుకున్నాము. అక్కినేని గారు మాత్రం తప్పకుండా చేద్దాం, కానీ ఓ 10 ఏళ్ళు ఆగుదామన్నారు. ఈ పరిస్థితిలో నవతావరు అడిగారు. వారికి ఈ సంగతి చెప్పాము. ఆయన శంకరాభరణం సాధించిన విజయోత్సాహం ఊపిలో ఉన్నారు. మీరు తెమలకపోతే ఇంకోళ్లతో తీస్తారు కానీ ఆగను అని ఖచ్చితంగా చెప్పారు. మాకు
త్యాగయ్య లాంటిది జీవితంలో మళ్ళీ మళ్ళీ దొరకదని, నాగయ్య గారు తీసిన 40 ఏళ్ల తర్వాత ధైర్యం చేయటానికి ఇది ఒక్కటే అవకాశమని అనిపించింది. మేము ఈ దూదుంపుల్లాటల్లో మడత పేజీల్లో గుంజాటన పడుతూ ఉండగానే కృష్ణరాజు గారు మాకు చెప్పకుండా సోమయాజులు గారి దగ్గర మాట తీసుకొని ప్రెస్ మీట్ పెట్టేసి బాపు, రమణ, బాలు, మామ ప్లస్ సోమయాజులు అంటూ పత్రికలకి న్యూస్ ఇచ్చేశారు. గుండె గుబేలమంది. అదేమిటి సార్, అక్కినేని గారికి ముందుగా ఓ మాట చెప్పాలి కదా, ఇలా చేశారేమిటి అన్నాం. అప్పటిదాకా ఆగితే ఈ ఛాన్స్ ఇంకోటి తన్నుకుపోతాడయ్యా అన్నారు కృష్ణరాజు గారు తేలిగ్గా నవ్వేసి. కానీ మాకు అది అంత తేలికైన సంగతి కాదు. మాకు మంచి మిత్రుడు, మా శ్రేయోభిలాషి అయిన అక్కినేని గారికి చెప్పకుండా ఇలా ప్రకటన రావటం చాలా తప్పు అనిపించింది. ఆయనను నొప్పించకుండా ఒప్పించాలి. నైతికంగా చాలా భయం వేసింది. భయపడ్డంతా జరిగింది. మేము హైదరాబాద్ వెళ్ళి అక్కడ అవుట్డోర్ షూటింగ్లో ఉన్న అక్కినేని గారిని కలిసాం. అప్పటికే ఆయనకు సంగతి తెలిసిపోయింది. కోపం నిప్పులు కురిపించింది. నేను తలుచుకుంటే ఈ క్షణంలో దాసరి నారాయణరావు గారిని పెట్టి 24 గంటల్లో త్యాగయ్య తీసి విడుదల చేసేయగలను. మీరు ఒక షాట్ తీసే లోపల నా పిక్చర్ రిలీజ్ చేస్తాను, జాగ్రత్త అన్నారు. అలా వద్దండి, కృష్ణరాజు గారితో ఈ సంగతి మనం ముందే అనుకున్న సంగతి చెప్పేస్తామండి. మీరు వెంటనే కాల్ షీట్స్ ఇస్తే మన చిత్రకల్పన బ్యానర్ మీదే తీద్దామండి అన్నాను. కాల్ షీట్స్ వెంటనే కుదరవు, కమిట్మెంట్స్ ఉన్నాయి. అయినా నేను ఇప్పుడు ప్యాంటు షర్టు వేసుకుని రొమాంటిక్ హీరోల్స్ చేస్తూ సడన్గా త్యాగయ్య చేస్తే బాగుండదు అన్నారు ఆయన. చాలా కాలం క్రితమే మీరు విప్రనారాయణ, బుద్ధిమంతుల్లో పూజారి వేషం వేశారు కదా అన్నాను. ఇప్పుడు కుదరదు, 5-6 ఏళ్ళు ఆగాలి అన్నారు ఆయన ఖచ్చితంగా. ఆలస్యం చేస్తే కృష్ణరాజు గారు మేం కాకపోతే మరొకళ్ళతో త్యాగయ్య తీస్తారు. ఎవరు తీసినా మళ్ళీ 25 ఏళ్ల వరకు ఆ సబ్జెక్ట్ జోలికి పోలేము కదా అండి అన్నాను. నేను చెప్పేది చెప్పాను, ఆ తర్వాత మీ ఇష్టం అనేసి వెళ్ళిపోయారు షాట్లోకి. ఆగలేక సాగలేక మేము చాలా మదనపడి మెడ్రాస్ చేరే లోపల సోమయాజులు గారితో చేయడానికి సిద్ధపడ్డాం. పరిశ్రమలో అంతా మెచ్చుకున్నారు, అభినందించారు. కానీ ఆ ఆనందోత్సాహాల్లో ఒక ప్రధానమైన విషయం ప్రజలు చెప్పేదాకా మేము కానుకోలేకపోయాం. త్యాగయ్యలో నాగయ్య గారిది శాంత ప్రసన్న వదనం, సోమయాజులు గారిది ఉగ్ర నారసింహ వదనం. ఆయన ఎంతో భక్తిగా జాగ్రత్తగా చేశారు. కానీ విగ్రహం తీరు వేరైపోయింది, రిజల్ట్ తారుమారైపోయింది. బెజవాడలో పాటలు మాత్రం షో వేసి చూపిస్తే పన్యాల సుబ్రహ్మణ్య భట్టు గారి లాంటి మిత్రుడు మీ త్యాగయ్య బ్రాహ్మణ వేషంలో ఉన్న సుమో రెజ్లర్ పహిల్వాన్లా బలిసి ఉన్నాడు అన్నారు 1981లో. చిత్రం 1248లో నాగయ్య గారి త్యాగయ్య వచ్చినప్పుడు ఆయనని ఇలాగే విమర్శించారు. ఇప్పుడు సోమయాజులు గారిని అంతే. కానీ తమిళనాడులో మాత్రం పండితులు, పామరులు, గాయక విద్వాంసులు కొత్త త్యాగయ్యని ఆదరించారు. బాలసుబ్రహ్మణ్యం గారి గానామృతాన్ని ఆస్వాదించారు. ఆ రోజుల్లో త్యాగయ్య ఎల్పి రికార్డుల జత మొత్తం 55 నిమిషాల పాటలు 10,000 రికార్డులు అమ్మిందని ఏవిఎం వారే ప్రకటించారు. త్యాగయ్యలో 55 కీర్తనలు పాటలుగా పాడించి 45 కీర్తనలు నేపథ్యంలో వీణా వేడు మృదంగాలతో వినిపించాం. ఏమైనా పెద్దల దీవెనలు పండి ఉంటాయి. నష్టాల్లో మా వంతు వాటాగా కృష్ణరాజు గారి ద్వారా అన్నపూర్ణ వారికి 3 లక్షలు చెల్లించాము. 1940లలో తెలుగులో దినవార పత్రికలు చాలా వచ్చేవి. దినవార శబ్దం బాలేదని వారమాస పత్రికలే ఎక్కువ కాబట్టి ఆ మాటే వాడేవారు. ఆ రోజుల్లో శ్రీశ్రీ, ఆరుద్ర, పటాభి పంచాంగం, శిల్పశ్రీ, కప్పు కాఫీ, స్క్రూ మరమ్మత్, మహంకాళి వంటి వారి రచనలతో కోలాహలంగా ఉండేవి. ఆనందవాణి, ఢంక, రూపవాణి, పెంకిపిల్ల, ప్రజాబంధు, ప్రజామిత్ర లాంటి పత్రికలు మాగాపు రామన్, మధుమూర్తి, కినుమ గౌతమాచార్య,
టెంపోరావు వంటి వారి పొగరుబోతు విగరబోతు చినుకులతో చెళ్ళుమనే పెళ్ళుమనే కొరడా దెబ్బలతో కోలాహలంగా రెచ్చిపోతుండేవి. అలాంటి వాటిల్లో ఆనాటి నాగయ్య గారి చాగయ్య మీద జోరైన విసుళ్ళు విసురుకునేవారు. ఒక పత్రిక చాగయ్య బాగుందని ఆకాశానికి ఎత్తి పొగిడింది. మరో పత్రిక దాన్ని వెక్కిరిస్తూ ఫలానా పత్రిక వారు తెగ పొగిడారు, సొమ్ములు బాగా ముట్టినట్టున్నాయి అని రాసింది. వెంటనే పోటీ పత్రిక రిటార్ట్, వారికి సొమ్ములు ముట్టినట్టు లేదు కాబోలు అని రాసింది. ఆనాటి చాగయ్యను మానాటి చాగయ్యను కూడా లావుగా పహిల్వానులా ఉన్నాడని విమర్శించారు. నిజానికి ప్రముఖ సంగీత విద్వాంసుడు చిత్రకారుడు అయిన ఎస్ రాజం గారు చేసిన రూపకల్పన చిత్రం ఇదే త్యాగరాజు అనిపించుకుంది. అందులోనూ ఆయనది ధీర గంభీర రూపమే. ఆ తర్వాత వచ్చిన నాగయ్య గారిది ప్రసన్నమధురంగా పేరు తెచ్చుకుంది. మేము తీసిన చాగయ్యలో కొంచెం అప్రసన్నంగా ఉందన్నారు. గోపీచంద్ గారి జోకు ఒకటి మీకు మళ్ళీ గుర్తు చేయాలి. ఆయన 300 పేజీల పుస్తకం అచ్చు వేసుకుని అది ఒక మిత్రుడికి ఇచ్చి అభిప్రాయం చెప్పమన్నారు. 2-3 మాసాలైనా ఆ మిత్రుడు ఏమీ చెప్పలేదు. తన పుస్తకాన్ని చాలా శ్రద్ధగా చదువుతున్నారని, మంచి సమగ్రమైన విమర్శనాత్మక అభిప్రాయం చెప్తారని గోపీచంద్ గారు ఆశ పెట్టుకుని ఎదురు చూస్తున్నారు. ఎట్టకేలకు ఆ మిత్రుడు పుస్తకం తిరిగి ఇచ్చివేశాడు. ఎలా ఉంది అని అడిగారు గోపీచంద్ గారు. 256 పేజీలో కృష్ణమూర్తి అనే మాట కూ కింద రావత్తు కృష్ణమూర్తి అని రాశావు. అక్కడ క్రూ అనేది కృంగులో లాగా కరారావుడు కాదు, కృపలో లాగా వట్రోసుడి, అది విషయం అని చెప్పారట. అంత పెద్ద పుస్తకంలో ఆయనకు కనిపించింది అదొక్కటే. అలాగా మేము చాగయ్య తీసినప్పుడు ఎందరో మహానుభావుల కీర్తనలో దైవత స్వరాన్ని పలికించాము. ఆ రాగంలో ఆ స్వరానికి స్థానం ఉంది, కానీ ఎందుకో స్వామివారు ఆ స్వరాన్ని వర్జించారు. దిగి వస్తున్నప్పుడు ఆ స్వరాన్ని నాగయ్య గారు కూడా పలికారు, ఆయన కూడా వాడారు అని, ఆ స్వర ప్రవాహంలో అది సహజంగా వస్తుంది కదా అని మహాదేవన్ పుగళేంద్ర గారు దాన్ని పలికించారు. ఆనాటి ఆర్కెస్ట్రాలో ఉన్న సంగీత విద్వాంసులు సీను, సుబ్రహ్మణ్యం రాజు, పూర్ణచందర్ ఆల్ ఇండియా రేడియో, మేము ప్రత్యేకంగా ఆహ్వానించిన విద్వాంసుడు ఎంఎస్ శ్రీరామ్, ఈమెన వారి మేనల్లుడు అందరూ ఆమోదించారు. ఇది ఒప్పుకొని వారు ఉంటే ఉండవచ్చు. పద్మభూషణ్ మహామహోపాధ్యాయ రేడియో టీవీ శ్రీ నూకల చిరసత్యనారాయణ వంటివారు. కానీ గుణదోష పరిశీలనలో 3 గంటల సంగీతంలో ఇదొక్కటే సంగతి అన్నట్టు దైవత స్వరం ఆడటాన్ని వారు 1001 నోళ్లతో తిరస్కరించి ఘోష పెట్టారు. కర్ణాటక సంగీతానికి త్యాగరాజస్వామికి తీరని ద్రోహం అన్నట్టు విమర్శలు గుప్పించారు. నేను తగిన సమాధానాలు రాశాను. 4-5 వారాలు ఇండియన్ ఎక్స్ప్రెస్లో వేడిగా చర్చ జరిగాయి. ఆ జోరులో వేడిలో నూకల వారు త్యాగరాజుకి సంగీత జ్ఞానమే తప్ప సాహిత్య స్పృహ లేదని, ఉన్నది కూడా చాలా సకృతి అని విసుళ్ళు విసిరారు. ఉన్నవి కాశిని అంచప్రాసల బాపతి మాత్రమే అన్నారు. బాల కనకమయ చేల వందనము రఘునందన లాంటివే వారికి కనిపించాయి తప్ప సంగీత సాహిత్యాలను మధించి సంగీత స్వరాలలోనూ శబ్దాలలోనూ భావాలలోనూ త్యాగరాజ హృదయాన్ని తమిళులకు కూడా అందించిన పి. సాంబమూర్తి, సుబ్బారావు, పట్టాభిరామన్ వంటి మహనీయుల సమగ్ర గ్రంథాలు నూకల వారికి ఆనలేదు. విసిగేసి విరమించాను. సశేషం. మిగతా భాగం రేపు.